ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమ. నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమ. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్. సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు అందరికీ కూడా, సనాతన ధర్మ వీక్షకులకు, సంరక్షకుల అందరిపైనను రథసప్తమి అనగా సూర్యుడి యొక్క జయంతి సందర్భంగా అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని సూర్య భగవానుని వేడుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మకర రాశిలో కుజుడు, బుధుడు మరియు శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రవి మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశులలో గ్రహ గమనాలు ఫిబ్రవరి ద్వితీయార్థంలో ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారు రథసప్తమి సందర్భంగా సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా, విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలను కలిపితే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారందరికీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు వస్తాయనగా, తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వీరికి సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు పొందగలగాలి, చాలా అవసరం. ఎందుకనగా ఒకవైపు అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రవి కనుక ఆరోగ్యం అనేటువంటిది ప్రధానమైనటువంటి మనిషి యొక్క జీవన విధానంలో వీరికి ముఖ్యమైనటువంటి పరిస్థితి. అందరికన్నా వృశ్చిక రాశి వారికి అధికంగా కావాలి. ఎందుకనగా అర్ధాష్టమ శని కారణం చేత ఇప్పటికే ఏడాది నుంచి అనేక రకాలమైనటువంటి సమస్యలతో, వ్యాధులతో, శత్రులతో శతమతమవుతున్నారు. కనుక ఇలాంటి కాల సమయంలో ప్రతిరోజు నడక, వ్యాయామం, సూర్య ఆసనాలు, సూర్య నమస్కారాలు, సూర్య ఉపాసన, సంపూర్ణమైనటువంటి శ్వేతార్క గణపతి స్వామివారి యొక్క ఆశీస్సులతో పాటు నిత్యము నవగ్రహాలలో సూర్యభగవానునికి తెల్లటి పుష్పాల చేత కానీ, ఎర్రటి పుష్పాల చేత కానీ అర్చన చేయడం వలన మనశ్శాంతి, శత్రువులు ఉండరని చెప్పి గమనించాలి. వీలైనంత వరకు ఒక మాసం వరకు మౌనం, ధ్యానం, ఆవేశానికి దూరంగా ఉండడం, ఆహ్లాదకరంగా ఉండడము, భగవంతుడి యొక్క సేవా రంగంలో మీరు కాలం గడపగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి. లేకపోతే శారీరకంగా, మానసికంగా వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. లేక దీర్ఘకాలికమైన వ్యాధులు, ఆయుధ ప్రమాదాలు, యంత్ర ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అలాగే తృతీయంలో కుజ, బుధ, శుక్ర సంచార స్థితి కారణం వలన అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో మౌనంగా ఉండండి. అర్ధాష్టమ రవిశని దోషము, పంచమ స్థానంలో రాహు సంచార స్థితి, 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన ధర్మంగా ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరించలేరు. ఆ ధర్మానికి నాంది పలికారా నిత్యము రుణభయం, రోగభయం, శత్రుభయం, అగ్నిభయం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. స్వయంవృత్తులు, సేవారంగాలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ వాళ్ళు, యానిమేషన్స్, వ్యవసాయ సోదరీమణులకు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారందరూ ఎంతో జాగ్రత్త వహించాలని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అందరిపైనను కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు, అసితాంగ కాళభైరవ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాత్.